ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎస్సీ వర్గీకరణ గురించి మాట్లాడే నైతిక హక్కు హరీష్ కేటీఆర్కు లేదని మండిపడ్డారు. చరిత్రాత్మకంగా తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ జరగబోతుందని అన్నారు. ఏ వర్గానికి అన్యాయం జరగకుండా చేస్తారని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వర్గీకరణ విషయంలో చిత్తశుద్ధితో ఉందని అన్నారు. మాదిగల గురించి కానీ ఎస్సీ వర్గీకరణ గురించి కానీ మాట్లాడే నైతిక అర్హత లేదు టీఆర్ఎస్ పార్టీ నాయకులకు. 10 సంవత్సరాల అధికారంలో ఉండి 2014 నుంచి 24 వరకు 14 కంటే ముందు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అక్కడ కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉండి ఉషా మేర కమిషన్ వేసి ఎస్సీ వర్గీకరణను చిట్ట చివరి దశకు తీసుకొచ్చి సందర్భంలో తెలంగాణ ఉద్యమం రావడం వల్ల ఆగిపోయిన ప్రక్రియ పూర్తి చేయవలసినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి అక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి ఉండే. కానీ 10 సంవత్సరాలు అక్కడ వాళ్ళు కానీ ఇక్కడ వీళ్ళు కానీ ఏ మాత్రం కూడా వర్గీకరణ మీద కానీ మాదిగల అసమానత మీద కానీ రాజ్యాంగబద్ధ హక్కుల మీద కానీ దృష్టి సారించకుండా ఈ రోజు ఈ పోటుగాళ్ళనట సుపనాథులు మా వర్గానికి న్యాయం చేస్తారట. మాదిగల మీద వర్గీకరణ మీద ఆయా వర్గాల సంక్షేమం మీద బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి ఆ 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి మాదిగలు సింగిల్ లార్జెస్ట్ క్యాస్ట్ ఇన్ తెలంగాణ ఇస్ మాదిగాస్. అటువంటి వాళ్ళలో అనుమానాలకు కానీ ఆందోళనలకు కానీ తావు ఇవ్వకూడదు అన్నటువంటి ఆలోచనతో ఈరోజు నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యతగా కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడుతూ ఉన్నాం. మందకృష్ణ మాదిగ గారి మనసులో గాని యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లక్షల మంది మాదిగల గుండెల్లో గాని ఉన్నటువంటి వర్గీకరణ అన్నది తూచా తప్పకుండా అమలు చేయడం అంటూ జరిగిందంటే అది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే. మాదిగల